ఆడపిల్ల అని పెదవి విరవడం, నువ్వెవరివి మగపిల్లాడివా అంటుంది అంటుంది ఇక ఇందిరాదేవి. ఇక ఈలోపు ధాన్యలక్ష్మి అయితే ఎవరైతే ఏమైంది రుద్రాణి, ఆడపిల్ల మగపిల్లాడా అనేది కాదు, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తే చాలు మనం అనగానే అవునవును, ఈ మట్టి పిసుక్కునే వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన డబ్బుని ఈ మనవరాలి బంగారు భవిష్యత్తుకు ఉపయోగించాలి అని చెప్పని అంటుంది రుద్రాణి. ఇక అలా అన్న తర్వాత మొత్తం మీద వాళ్ళకి ఇచ్చే లోక్తులు, ఒక పక్క విసురులు కసురులు అన్నీ అయిపోయాక ఇక బారసాల ఫంక్షన్ మొదలవుతుంది. పంతులు గారు మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు. బారసాల ఫంక్షన్ చేయడానికి అందరూ కూడా అంటే పిల్లని ఉయ్యాల్లో వేయటం ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు వస్తుంది అనామిక. రావడమే చాలా బాగుంది. ఈ వేడుకలు చేసుకోవటానికి దుగ్గిరాల వారింటికి టైం ఉంది, కానీ 100 కోట్ల అప్పు తీర్చడానికి టైం లేదా అంటుంది. 100 కోట్ల అప్పేంటి అని చెప్పేసేసి అంటూ ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. అప్పుడు బ్యాంక్ నోటీసులు చూపించి ఇది 100 కోట్ల అప్పు తాలూకు కాగితం అని చెప్పేసి చెప్తుంది. 100 కోట్ల అప్పు తాలూకు కాగితం ఏంటి, ఏం అర్థం కావట్లేదు, అర్థమయ్యేటట్టుగా చెప్పు అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి అంటే ఇక అనామిక రాజ్ కావ్య కలిసి 100 కోట్లు అప్పు చేశారు, ఆ అప్పు తీర్చమని చెప్పి బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపించారు, ఇదిగో ఆ నోటీస్ తాలూకు కాగితం అని చూపిస్తుంది. సుభాష్ ఆ కాగితం తీసుకుని చూసి అపర్ణకి అవును అని చెప్పడంతో అపర్ణ ఇక కావ్యని రాజని గట్టిగా నిలదీస్తుంది. ఏంట్రా ఇది, ఏం జరుగుతోంది, అసలు 100 కోట్లు మీరెందుకు అప్పు చేశారు, తీర్చమని చెప్పి బ్యాంకు డిమాండ్ నోటీస్ పంపించడం ఏంటి, అసలు ఏంటిదంతా అని చెప్పని అంటూ కావ్యాన్ని నిలదీస్తుంది. నువ్వేది చెప్తే దానికి సరే అంటూ వత్తాసు పలుకుతూ వచ్చాం, ఆఖరికి నగలు తాకట్టు పెట్టినా సరే ఏమీ మాట్లాడలేదు, కానీ మీరు చేసిన ఈ 100 కోట్ల అప్పుని ఏం చేశారు, ఆ డబ్బంతా ఏమైంది అని చెప్పి అపర్ణ నిలదీస్తూ ఉంటుంది. ఇక అలా అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తూ ఉంటారు. ముప్పేట దాడికి తట్టుకోలేక కావ్య ఒక రకంగా వణికిపోతూ ఉంటే అప్పుడు రాజ్ మాట్లాడతాడు. ఏంటి అనామిక, ఇప్పుడు నువ్వు ఈ నోటీస్ పట్టుకొని వచ్చి ఈ ఇంట్లో కలకలం సృష్టించాలనుకుంటున్నావా, అయినా నువ్వెవరివి మా అప్పు గురించి మాట్లాడటానికి, నువ్వెవరివి, నీకేం సంబంధమని ఈ అప్పు గురించి మాట్లాడడానికి వచ్చావు అనగానే తనకి సంబంధం లేదు రాజ్, కానీ మాకు సంబంధం ఉంది కదా అంటే అత్త ఒక రకంగా చెప్పాలంటే ఇందులో నీకు కూడా సంబంధం లేదు, ఎందుకంటే నువ్వు ఈ డబ్బు సంపాదించడానికి కష్టపడలేదు అండ్ ఈ కంపెనీని నిలబెట్టడానికి నువ్వు కష్టపడలేదు, నువ్వు కానీ నీ కొడుకు కానీ ఒక్క రూపాయికి కొరగనే కష్టం మీరు పడలేదు, కాబట్టి మీకు కూడా ఆ హక్కు లేదు అడగడానికి అనగానే నాకుంది కదా రాజ్, మా ఆయన ఈ కంపెనీ కోసం కష్టపడుతూనే ఉన్నారు కదా అంటుంది ధాన్యలక్ష్మి. బాబాయ్ కష్టపడినా కష్టపడకపోయినా ఈ కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా మీకు హక్కు ఉంటుంది పిన్ని, ఎందుకంటే మీరు ఈ కుటుంబీకులు కాబట్టి, దుగ్గిరాల ఇంటి పేరుని మోస్తున్న వాళ్ళు కాబట్టి అనగానే అయితే నేనే అడుగుతున్నాను చెప్పు రాజ్ అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. అందరికీ మేము ఒకటే చెప్పాం, 3 నెలలు ఆగండి అని, ఇంకొక వారం ఆగితే 3 నెలల గడువు పూర్తయిపోతుంది, అన్నీ చెప్తామంటే అవసరం లేదు ఇప్పుడే చెప్పాలి, చెప్పు రాజ్ ఒప్పుకొని నేను లేకపోతే అంటూ ఉంటే ఏంటి సమాధానం లేక తప్పించుకోవడానికి ఇటు నన్ను నోర్మీయమని అటు రుద్రాణి ఆంటీని నోర్మీయమని మాట దాటవేస్తున్నట్టున్నారు స్వరాజ్ గారు అంటుంది అనామిక. ఇక అలా అనేసరికి అంత అవసరం ఇక్కడ ఎవరికి లేదు, అంత అగత్యం ఎవరికి పట్టలేదు అనామిక గారు, కాబట్టి మీరు బయలుదేరొచ్చు, మా కుటుంబ విషయం మేము చూసుకుంటాం, మీరు మాట్లాడాల్సిన పని లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజ్. అయితే ఇక ఈలోపు ధాన్యలక్ష్మి తన్ని పంపించవచ్చు, రుద్రాణిని నోరు మూయించవచ్చు, నువ్వు నాకు సమాధానం చెప్పాలిగా రాజ్ చెప్పు అంటూ ఉండేసరికి ఏం చెప్పాలమ్మా ధాన్యలక్ష్మి అంటూ సీతారామయ్య గారు వస్తారు. కళ్యాణ్ సీతారామయ్య గారిని తీసుకుని రావటం చూసిన ధాన్యలక్ష్మి మామయ్య గారు ఎలా ఉన్నారు అంటే బాగున్నానమ్మా, చాలా బాగున్నాను, వెళ్లే రోజుకి ఇంటి పరిస్థితి ఎలా ఉందో వచ్చే రోజుకి కూడా అలాగే ఉంది, 6 నెలలైనా ఈ ఇంట్లో సమస్యలు పరిష్కారం కాకపోగా మీ ఆస్తి గొడవలు ఇంకా తగ్గలేదన్నమాట, ఇప్పుడు నా మనవణ్ణి మనవరాల్ని నిలదీస్తున్నారేంటి, దేని గురించి అంటే 100 కోట్ల అప్పు చేశారు మావయ్య గారు, ఆ అప్పు తీర్చమని బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపించారు అనగానే ఏం రాజ్ ఇంకా అప్పు తీరలేదా అంటాడు సీతారామయ్య. ఏదో అంతా తెలిసినట్టుగా మాట్లాడుతున్న సీతారామయ్యని చూసి తాతయ్య మీకు దీని గురించి అనగానే దాని గురించి నేను కోమాలోకి వెళ్ళకముందే నాకు తెలుసు, అది తెలిసే సమర్థవంతంగా కావ్య ఎంతవరకు దీన్ని దాటవేయగలుగుతుందా అని చెప్పి ఆలోచించి కావ్య పేరు మీద ఆస్తి మొత్తం రాశాను నేను అనగానే ఏంటి మావయ్య గారు మీరు అనేది, ఆ అప్పు గురించి మీకు తెలియడం ఏంటి, అప్పు చేసింది రాజ్ కావ్య కదా అని చెప్పని అంటుంది ధాన్యలక్ష్మి. ఎవరు చెప్పారమ్మా నీకు, రాజ్ కావ్య 100 కోట్ల అప్పు చేశారని నీకెవరు చెప్పారు అంటే అనామిక చెప్పింది, ఇదిగోండి బ్యాంకు నోటీసులు అనగానే
స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 100 కోట్లు కట్టాలి అని ఉంది, కానీ రాజ్ కావ్య చేసిన అప్పుని తీర్చాలి అని లేదు కదా అనగానే, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO రాజే కదా తాతయ్య అని చెప్పేసేసి అనామిక అంటుంది. అనేసరికి, చూడు అనామిక, నువ్వు ఈ కుటుంబానికి సంబంధించిన మనిషివి కాదు, నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, కానీ ధాన్యలక్ష్మి నా కోడలు కాబట్టి చెప్పాలి. అంటే నాన్న నాకు చెప్పాలి అంటే నువ్వెవరివని నీకు చెప్పాలి రుద్రాణి, నీకు ఇంటికి ఏ సంబంధము లేదు, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి ఇక నోరు మోపిస్తాడు ఇటు నుంచి సీతారామయ్య. ఇక అయిపోయిన తర్వాత మొత్తం మీద చాలా అందరూ కూడా ఆలోచనలో పడతారనమాట. ఇప్పుడు సీతారామయ్య ఏం చెప్తాడా అని చెప్పి. అప్పుడు సీతారామయ్య చెప్పడం మొదలు పెడతాడు. ఈలోపు ఇందిరాదేవి వచ్చి, బావా నువ్వు వీళ్ళందరికీ సంజాయిషి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పని అంటుంది. అలా కాదు, అందరికీ ఒక సమాధానం, ఒక క్లారిటీ ఇచ్చేస్తే నా మనవణ్ణి మనవరాల్ని ఏమీ అనకుండా ఉంటారు, నువ్వు ఆగు చిట్టి అని చెప్పేసి ఇక వెంటనే సీతారామయ్య, నేను నా స్నేహితుడి మనవడు చిట్ ఫండ్ కంపెనీ పెట్టుకుంటున్నాడంటే నమ్మి నేను వాడికి షూరిటీ పెట్టాను. వాడు 100 కోట్ల రూపాయలు జనం అందరి దగ్గర నుంచి పోగేసి ఆ డబ్బుని తీసుకుని ఐపీ పెట్టేశాడు. ఆ విషయం తెలిసి బ్యాంక్ వాళ్ళు నాకు ఫోన్ చేసి విషయం చెప్పేసరికి నేను కంగారు పడిపోయాను. బీపీ అప్ అండ్ డౌన్ అయిపోయింది. ఏమైపోతానోనని భయం వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు తట్టింది కావ్య మాత్రమే. చివరికి రాజ్ కూడా సమర్థవంతంగా నాకు అనిపించలేదు. అందుకే కావ్య పేరు మీద లాయర్ని పిలిపించి అప్పటికప్పుడు ఆస్తి మొత్తం రాయించేశాను. మిగిలితే ఆస్తిని అందరికీ సమానంగా పంచుతుంది, మిగలకపోతే ఈ ఆస్తిని 100 కోట్ల రూపాయల అప్పు తీర్చడానికి ఉపయోగిస్తుంది, లేదా 100 కోట్ల రూపాయలు సంపాదించి అప్పు తీర్చుతుంది అని ఆలోచించి నేను కావ్య పేరు మీద ఆస్తి మొత్తాన్ని రాసేశాను అని చెప్పి అంటాడు సీతారామయ్య. అంటే ఇప్పుడు ఈ అప్పుకి కావ్యరాజ్కి ఎటువంటి సంబంధం లేదా అని చెప్పేసి ఇక రుద్రాణి అంటుంది. నేను చెప్తోంది అదే కదా రుద్రాణి, ఈ అప్పుకి కానీ కావ్యరాజ్కి కానీ ఎటువంటి సంబంధం లేదు, నేను షూరిటీ పెట్టడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవి అని చెప్పేసి సీతారామయ్య అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, ఇప్పుడు ఈ 100 కోట్ల అప్పుని మీరు తీర్చారా రాజ్ అనగానే, ఆ తీర్చే క్రమంలోనే పిన్ని చాలా అవకతవకలయ్యాయి, ఇబ్బందులు ఎదుర్కొన్నాము, మీ అందరితో మాటలు పడ్డాము, మీ అందరి దృష్టిలో దొంగలమే అయ్యాము, దోపిడీదారులమే అయ్యాము, పరారీలో ఉండేవాళ్ళము, పారిపోయే వాళ్ళం కూడా అయ్యాము. మా అత్త మా మీద వేసిన నిందలు అన్నీ ఇన్ని కావు కదా అంటాడు. ఇక రాజ్ అలా అనేసరికి ధాన్యలక్ష్మి బాధపడుతూ కావ్య దగ్గరికి రాజ్ దగ్గరికి వచ్చి, ఆస్తి నాకు పంచట్లేదన్న ఉక్రోషమే తప్ప మీ మీద నాకే కోపము లేదు, మీరంటే నాకెందుకు కోపం, నువ్వు నా బిడ్డ లాంటి వాడివే కదా రాజ్, నేను చిన్నప్పటి నుంచి నేనే కదా ఎత్తుకుని పెంచాను అని చెప్పని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే కావ్య, అసలు నీకేమీ తెలీదు, నువ్వు ఏ విషయంలోనూ సమర్థురాలివి కాదు అని నేను తప్పుగా అంచనా వేసుకున్నాను, కానీ నువ్వు ఇంత పెద్ద కష్టం నుంచి మన కుటుంబం మొత్తాన్ని కాపాడిన చాలా తెలివైన అమ్మాయివని చెప్పి మామయ్య గారు అంటూ ఉంటే నేను ఏదో అనుకున్నాను, కానీ మొత్తానికి సమస్య నుంచి బయటపడేసి నువ్వు తెలివిగలదానివని నిరూపించుకున్నావు అని చెప్పని అంటూ ధాన్యలక్ష్మి రుద్రాణి దగ్గరికి వెళ్తుంది. చూడు రుద్రాణి, ఏం జరిగినా ఏం చేసినా మా కుటుంబం మమ్మల్ని వదిలిపెట్టదు, కాబట్టి నువ్వు లౌక్యంగా ఉండి తినే ఆలోచన చేయి తప్ప వాళ్ళ మీద పెత్తనం చేసో లేకపోతే హక్కు సాధించాలనో వాళ్ళతో గొడవలు పడితే నీకేమీ మిగలదు, ఆలోచించుకుని అడుగు వేసుకో అంటూ ఇక అనామిక దగ్గరకు వస్తుంది. చూడమ్మా అనామిక, 100 కోట్ల అప్పుకు సంబంధించిన డేటా నీకు అర్థమైంది కదా, అది సంగతి. కాబట్టి ఇక నీ అవసరం ఇక్కడ లేదు, నువ్వు మా ఇంటి దరిదాపుల్లోకి రావాల్సిన అవసరం అంతకంటే లేదు. అయినా నీకేం సంబంధం అని చెప్పి నువ్వు ఇప్పుడు ఈ నోటీసులు పట్టుకొని ఇక్కడికి వచ్చావు, ఎవరిని తప్పుడు వాళ్ళ కింద చూపించాలని, ఎవరిని బద్నాం చేయాలని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక ఇందిరాదేవి, సంబంధం లేని వాళ్ళని బయటికి పంపించి బారసాల ఫంక్షన్ పూర్తి చేద్దాం, బావ కూడా వచ్చాడు కదా, ఇక అక్షింతలు వేసేద్దాం అంటుంది. ఇక దాంతో అనామిక బయటకు పోతుంది. రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు. ఈలోపు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు. సార్, నందగోపాల్ దొరికాడని చెప్పి ఎస్ఐ ఫోన్ చేశారు సార్ అనగానే, ఓకే అండి, మేము చిన్న ఫంక్షన్లో ఉన్నాం, వచ్చేస్తాం అని చెప్పేసి ఇక రాజ్ అంటాడు. ఏమైందండి అని చెప్పి కావ్య అడిగేసరికి, నందగోపాల్ దొరికాడట, వాడిని పోలీసులు పట్టుకున్నారట అని చెప్పి చెప్పడంతో, సరేనండి మనం వెళదామా అంటే, ఉండు, నీ కూతురికి తల మీద అక్షింతలు వేయవా ఏంటి, అక్షింతలు వేసి ఆశీర్వదించి అప్పుడు వెళదాం, నువ్వు కూడా తొందరలో తల్లివి కావాలి కదా అని చెప్పని అంటాడు రాజ్. దాంతో ధాన్యలక్ష్మి, అమ్మ రాజ్, మామూలు ఆలోచనలు కావు నీవి, మొత్తానికి మీ ఆవిడికి ఒక రకంగా హింట్ ఇచ్చేస్తున్నావు అనమాట అని చెప్పని అంటుంది. ఇంత నవ్వుతూ నువ్వు మాట్లాడి ఎన్నాళ్ళయింది ధాన్యం, నిజంగా ఇలా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పని ప్రకాశం అంటాడు. ఇక కళ్యాణ్ ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి, ఇలాగే ఉండమ్మా,
మనకు రావాల్సినవన్నీ తాతయ్య వాళ్ళు మనకి ఇస్తారు. మన కోసమే కదా వాళ్ళు కష్టపడింది. తాతయ్య ఇదంతా సంపాదించింది కేవలం పెద్దనాన్న కోసమా? కాదు కదా, డాడీ కోసం కూడా కదా. మరి అటువంటిప్పుడు నువ్వెందుకు అలా వేరుగా ఆలోచించి అనవసరమైన గొడవలు సృష్టిస్తున్నావు చెప్పు అంటే, సరేలా కళ్యాణ్, నాకు అర్థమైంది కదా, ఇంక నుంచి ఏ గొడవలు పెట్టనులే అని చెప్పని అంటుంది. ఇక ఇటు నుంచి ధాన్యలక్ష్మి. మరి మొత్తానికి సీతారామయ్య రావడంతో బయటపడ్డ నిజంతో ధాన్యలక్ష్మి రాజ్ కావ్యాలని క్షమాపణ అడుగుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి.